బ్రహ్మముడి. ఆనందరావు గారి భార్య వాడితో కలిసి భోజనానికి వెళ్ళడం ఏమిటి అని ప్రశ్నిస్తారు. నీ విడాకుల గురించి అడుగుతారు. నీకు కళ్యాణ్కు ఎలాంటి సంబంధం అని అడుగుతారు. గతం గురించి నువ్వు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. అది పేపర్లో వేస్తారు. మర్నాటి నుంచి లోకులు కాకులై కూస్తారు. ఆయన పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించు. ఇవన్నీ మన కుటుంబానికి అవసరమా? మన కుటుంబానికి నింద రాకూడదు కాబట్టే నేనే స్వయంగా వెళ్ళి సాక్ష్యం చెప్తాను అంటున్నాను. నేను వెళ్ళకపోతే మరొకరు ఆ సాక్ష్యానికి వస్తారు. వాళ్ళు ఏదైనా తప్పుడు సాక్ష్యం చెప్తే అందుకే అన్ని విధాల కోర్టు ప్రశ్నల్ని నేను ఎదుర్కోవడమే శ్రేయస్కరం. మన వైపు న్యాయం ఉంది, మనమెందుకు భయపడాలి? నేను అనుకున్నది, మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే. ముందు మీరంతా నన్ను నమ్మండి. నేను ఎప్పటికీ ఆయన శ్రీమతినే. నా బంగారు తల్లి. రా బావా, నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి. నేనెందుకు? చేయి బావా. చూసావా, ఆ మత్తు మందికి నువ్వు బానిసవైపోయి ఉంటే నీలో ఈ ఉత్సాహం ఉండేదా? నిజమే. ఇప్పుడు నాకు ప్రపంచం మొత్తం చాలా కొత్తగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు మళ్ళీ ఆ దెయ్యం వైపు నీ మనసు లాగుతోందా? ఏ దెయ్యం వైపు? అనగానే నువ్వు కావ్య వైపుకి వెళ్ళిపోయావు చూసావా? నేను అడుగుతున్నది మత్తు వైపు మనసు లాగుతుందా అని. చిచి, ఎప్పుడో మానేశాను. గుడ్. రేపు కోర్టులో కేసు హియరింగ్కి రాబోతోంది. తెలుసు. నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. తెలుసు. ఏంటి? మీ నాన్నకు అనుకూలంగా అబద్ధం చెప్పను, జరిగింది జరిగినట్టు చెప్తాను అంటావు, అవునా? అవును. ఓకే. నువ్వు మీ నాన్న చెప్పింది పూర్తిగా నమ్ముతున్నావు అనుకుంటాను. మా నాన్నని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది బావా. అందుకని నా కోసం నువ్వు ఏది మార్చి చెప్పొద్దు. నువ్వేది నిజం అనుకుంటున్నావో అదే చెప్పు. నేను సాక్ష్యం చెప్తే మీ నాన్నకి యావజ్జీవ శిక్ష పడిపోతుంది. ఆఫ్ కోర్స్. కానీ ఏ శిక్ష పడుతుందని నువ్వు నిర్ధారించుకో. అందుకు కోర్టు ఉంది. అయినా ఒక్క విషయం మర్చిపోకు. ఈ కేసు విషయంలో నీ సాక్ష్యం కంటే కావ్య ఇచ్చి వాంగ్మూలవి ముఖ్యమైనది. తను తప్పకుండా జరిగింది జరిగినట్టు చెప్తుంది. ఆ రోజు మా ఇంట్లో నిజంగా ఏం జరిగిందో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే నువ్వు ఆ రోజు మత్తులో ఉన్నావు.
కావ్య కోర్టులో తప్పకుండా మా నాన్న గురించి నీచంగానే చెప్తుంది. అది నాకు తెలుసు. అలా చెప్పబోయే ముందు నీ గురించి అంతకంటే నీచంగా చెప్తుంది. నిన్ను తాగుబోతూ అంటుంది, చేతకాని దద్దమ్మ అంటుంది, అందరి ముందు లోకో చేసి మాట్లాడుతుంది. ఆ అవమానం నువ్వు తట్టుకోగలవా? ఏంటి ఇప్పుడే ఆలోచనలో పడ్డా? నీకు ద్రోహం చేసిన ఆనందరావుకి శిక్ష పడద్దా? పడాలి. అందుకే కోర్టులో ఏం చెప్తావో చెప్పు. అందువల్ల మన స్నేహం చెడిపోకూడదు. ఆ తర్వాత నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయాలి? చెప్పానుగా, కీర్తనని నీ వైపుకు తిప్పుకోవాలి. తనని అడ్డు పెట్టుకొని నీ గోల్ నువ్వు సాధించాలి. అంటే కావ్యని సాధించుకోవాలి. లేదా నిన్నీ ప్రపంచం అమాయకుడు అంటుంది, ఒట్టి మూర్ఖుడివి అని ఎగతాళి చేస్తుంది.